పాకిస్తాన్ సరైన మధ్యవర్తి కాదని ఇరాన్ తేల్చేసింది. తటస్థ వైఖరితో సమర్థవంతంగా వ్యవహరించలేకపోతోందని తీసిపారేసింది. మధ్యవర్తిత్వానికి అవసరమైన క్రెడిబిలిటీ పాకిస్తాన్కు లేదని ఇరాన్ ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఆపేస్తానంటూ అంతర్జాతీయంగా పరపతి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోతోంది. మొదటి విడత చర్చలకు ఏకంగా అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు, ఇరాన్ నుంచి కీలక నాయకులు వచ్చినా కూర్చోబెట్టి కనీస పురోగతి సాధించలేకపోయిందని ఇప్పటికే విమర్శలెదుర్కొంటోంది. రెండో విడత చర్చలకు కనీసం ఇరువురిని ఒక వేదికపైకి తేలేకపోయింది. మధ్యవర్తిత్వం పేరుతో అమెరికా నుంచి నిధులు, రుణాల రీషెడ్యూల్ వంటి పనులను చక్కబెట్టుకుంటోందని స్వంత దేశంలోనే విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఇరాన్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాకిస్తాన్ తీరు చర్చనీయాంశమైంది. మధ్యవర్తిగా పాకిస్తాన్ తటస్థ వైఖరితో సమర్థవంతంగా వ్యవహరించగలదా అని టెహ్రాన్ అధికారిక వర్గాల్లో ప్రశ్నలు పెరుగుతున్నాయి. పాక్ సరైన మధ్యవర్తి కాదనే అభిప్రాయాన్ని ఇరాన్ కీలక నాయకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇస్లామాబాద్లో దౌత్యానికి అనుకూల పరిస్థితులు లేవని చెప్తున్నారు. పొరుగు దేశమైన పాకిస్తాన్ మంచి మిత్రదేశమన్న ఇరాన్, కానీ అది చర్చలకు సరైన మధ్యవర్తి కాదని, మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత దానికి లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. పాక్ అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుందే గాని ఆ దేశ వైఖరిని సవాలు చేయడానికి సాహసించడం లేదని విమర్శించింది. లెబనాన్పై అమెరికా అలివికాని డిమాండ్లను ప్రస్తావించినా అక్కడే ఉన్న పాకిస్తాన్ అడ్డు చెప్పలేదని ఇరాన్ మండిపడింది. మధ్యవర్తులు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పక్షం వైపు ఉండొద్దని, నిష్పక్షపాతంగా ఉండాలని వ్యాఖ్యానించింది. అమెరికా ఇరాన్ మధ్య ఇస్లామాబాద్లో జరగాల్సిన మలివిడత చర్చలపై ఇప్పటికీ సందిగ్ధం కొనసాగుతోంది. ముఖాముఖి డిస్కషన్ జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రకటించగా, ఫలితం లేని చర్చలకు అంత దూరం వెళ్లడం దండగాని అమెరికా కూడా తమ ప్రతినిధుల టూర్ను క్యాన్సిల్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ సందేహాలు వ్యక్తం చేయడం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు పాక్ నుంచి ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ బృందం అక్కడి నుంచి రష్యా చేరుకుంది. ముఖ్యంగా మిత్రదేశాలు, ప్రాంతీయ శక్తులతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే పనిలో ఉంది. ఇరాన్తో డీల్ కుదిరే వరకు హర్మూజ్లో నౌకల దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా వ్యాఖ్యానిస్తుంటే, దిగ్బంధనం తొలగిస్తేనే భేటీపై ఆలోచిస్తామని ఇరాన్ కరాఖండిగా చెప్తోంది.